హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారతదేశ ఆర్థిక దృశ్యంలో ఒక కీలకమైన అంశాన్ని పరిశీలించేద్దాం. అదే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లేదా జీఎస్టీ. ప్రత్యేకంగా జీఎస్టీ అమలు చిన్న వ్యాపారాలను ఎలా ప్రభావితం చేసిందో, ప్రయోజనాలను మరియు భారాలను తూకం వేయడం గురించి తెలుసుకుందాం. ఇది మిలియన్ల మందిని ప్రభావితం చేసే అంశం. కాబట్టి ప్రారంభించేద్దాం. 2017లో భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీ ప్రవేశపెట్టడం ఒక మైలురాయి సంస్కరణగా ప్రశంసించబడింది. ఇది ఏకీకృత జాతీయ మార్కెట్ను సృష్టించడం మరియు సంక్లిష్ట పరోక్ష పన్ను నిర్మాణాన్ని సరళీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జీఎస్టీ అమలు దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలకు మిశ్రమ ఫలితాలను అందించింది. జీఎస్టీ యొక్క ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి, పన్నుల క్యాస్కేడింగ్ ప్రభావాన్ని తొలగించడం. ఇంతకుముందు వ్యాపారాలు బహుళ స్థాయి పన్నులను ఎదుర్కొన్నాయి. ఇది అధిక ఖర్చులకు దారితీసింది. జీఎస్టీ ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు మరింత పారదర్శకమైన మరియు సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ కింది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం ఇన్పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి వ్యాపారాలను అనుమతిస్తుంది. ఇది వారి మొత్తం పన్ను భారాన్ని తగ్గిస్తుంది. ఇది సరఫరా గొలుసులో భాగమైన వ్యాపారాలకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వస్తువులు మరియు సేవల డబుల్ పన్నును తొలగిస్తుంది. పన్ను ఎగవేసే పెద్ద సంస్థల పోటీ ప్రయోజనాన్ని తగ్గించడం ద్వారా చిన్న వ్యాపారాలకు సమానమైన ఆట స్థలాన్ని సృష్టించడం కూడా జీఎస్టీ లక్ష్యం. జీఎస్టీ కింద ఆర్థిక వ్యవస్థ యొక్క క్రమబద్ధీకరణ మరియు పెరిగిన పారదర్శకత ఎక్కువ వ్యాపారాలను పన్ను పరిధిలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. అయితే జీఎస్టీ అమలు చిన్న వ్యాపారాలకు గణనీయమైన సవాళ్లను కూడా అందించింది. బహుళ రిటర్నులను ఫైల్ చేయడం మరియు వివరణాత్మక రికార్డులను నిర్వహించడం వంటి సంక్లిష్టమైన సమ్మతి అవసరాలు గణనీయమైన పరిపాలనా భారాన్ని సృష్టించాయి. అనేక చిన్న వ్యాపారాలకు సంక్లిష్టమైన జీఎస్టీ విధానాన్ని నావిగేట్ చేయడానికి వనరులు మరియు నైపుణ్యం లేదు. వాళ్ళు వివిధ నిబంధనలను అర్థం చేసుకోవడంలో మరియు ఫైలింగ్ గడువులను పాటించడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రారంభ సాంకేతిక లోపాలు మరియు జీఎస్టీ నియామకాలు మరియు నిబంధనలలో తరచుగా మార్పులు చిన్న వ్యాపారాలకు గందరగోళం మరియు అనిశ్చితిని సృష్టించాయి. వాళ్ళు తమ కార్యాచరణ ఖర్చులను పెంచుతూ అభివృద్ధి చెందుతున్న దృశ్యానికి నిరంతరం అనుగుణంగా ఉండవలసి వచ్చింది. పన్ను కన్సల్టెంట్లను నియమించడం మరియు సాఫ్ట్వేర్లో పెట్టుబడి పెట్టడం వంటి పెరిగిన సమ్మతి ఖర్చులు కూడా చిన్న వ్యాపారాలపై ఆర్థిక భారాన్ని మోపాయి. ఇది పరిమిత వనరులు మరియు గట్టి మార్జిన్లలో ఉన్న వ్యాపారాలను ప్రత్యేకంగా ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. వివిధ రంగాలలో జీఎస్టీ ప్రభావం మారుతూ ఉంది. తయారీ మరియు లాజిస్టిక్స్ వంటి కొన్ని రంగాలు క్రమబద్ధీకరించబడిన పన్ను నిర్మాణం మరియు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం నుండి ప్రయోజనం పొందాయి. అయితే రిటైల్ మరియు సేవలు వంటి ఇతర రంగాలు పెరిగిన సమ్మతి భారం కారణంగా ఎక్కువ సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఫైలింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడం, రిజిస్ట్రేషన్ కోసం పరిమితిని పెంచడం మరియు శిక్షణ మరియు మద్దతును అందించడం వంటి చిన్న వ్యాపారాల ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అయితే అనేక చిన్న వ్యాపారాలు ఇప్పటికీ జీఎస్టీ విధానాన్ని పాటించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. చిన్న వ్యాపారాలపై జీఎస్టీ ప్రభావం చుట్టూ ఉన్న చర్చ అభివృద్ధి చెందుతూనే ఉంది. జీఎస్టీ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు కాదనలేనివి అయినప్పటికీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలు ఎదుర్కొంటున్న తక్షణ సవాళ్లను పరిష్కరించాలి. తద్వారా సున్నితమైన పరివర్తన మరియు ప్రయోజనాల యొక్క మరింత సమానమైన పంపిణీని నిర్ధారించాలి. చిన్న వ్యాపారాలకు మరింత వినియోగదారు స్నేహపూర్వక మరియు అందుబాటులో ఉండే వ్యవస్థను సృష్టించడంలో ప్రభుత్వం యొక్క సామర్థ్యంపై జీఎస్టీ అమలు విజయం ఆధారపడి ఉంటుంది. ఇందులో సమ్మతి అవసరాలను సరళీకృతం చేయడంలో తగిన మద్దతు మరియు శిక్షణను అందించడం మరియు నియామాలు మరియు నిబంధనలలో
ఎక్కువ స్థిరత్వాన్ని నిర్ధారించడం అనేది ఉన్నాయి. సో ఇది సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సమస్య మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మరియు మీ సొంత సమాచారం ఆధారంగా అభిప్రాయాలను రూపొందించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. సో జిఎస్టీ అమలు మరియు చిన్న వ్యాపారాలపై దాని ప్రభావం గురించి మీ ఆలోచనలు ఏంటి? సో కింద కమెంట్స్లో చెప్పండి. ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ. బాయ్.